స్కూల్ నుండి పిల్లలందరూ కూడా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అంజు డల్గా ఉంటుంది. డాడ్ అంటూ అమర్ని హక్ చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, ఏమైంది అంజు అని చెప్పి బాగి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో మిస్ అమ్మ నీకేం కాలేదు కదా, డాడ్ మీకు కూడా ఏం కాలేదు కదా అని అంజు అడుగుతూ ఉంటుంది. స్కూల్లో కూడా ఇంతే మిస్ అమ్మ, గంట గంటకు వచ్చి మాకు ఏం జరిగిందో ఏంటోనని అంజు చెక్ చేస్తూనే ఉంది. ఏంటి అని అడిగితే ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కారు ఎక్కిన దగ్గర నుండి ఒకటే టెన్షన్ పడింది. ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసే వరకు తను నార్మల్ అవ్వలేదు అని మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో ఈరోజు మాకు కూడా అలాగే అనిపించింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నేను కూడా షాపింగ్ మాల్కి వెళ్ళాననే కానీ ఇంటి దగ్గర ఏదో జరుగుతుందని నా మనసుకు అనిపించింది. అందుకే వెంటనే తిరిగి వచ్చేసాను. ఆయన కూడా డ్యూటీ నుండి అలాగే వచ్చేసారు. ఒకే రోజు మన అందరికీ ఇలా అనిపించడం ఏంటో అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి ఒకవైపు రక్తం పంచుకొని పుట్టిన అక్క, మరోవైపు కట్టుకున్న భార్య, పేకు తెంచుకొని పుట్టిన పిల్లలు, మీ అందరికీ ఇలా అనిపించడంలో తప్పలేదు. కాకపోతే దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆరోగ్యం ఇలా జరిగిందని మీరెవరూ కూడా ఊహించలేరు అని చెప్పి మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ, వస్తే ఈసారి మాత్రం నిన్ను శాశ్వతంగా ఈ లోకంలో నుండి పంపించేయడం ఖాయమని చెప్పి లోపల ఆనందపడిపోతూ, ఆత్మవైన నిన్ను ఇప్పుడు మరుగుజ్జుగా చెంబ మార్చేసింది. మరుగుజ్జుగా ఉన్న నిన్ను ఎలా చిత్రహింసలకు గురి చేస్తానో, నా పగ ఎలా తీర్చుకుంటానో చూడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. బాగి పిల్లలు డిస్టర్బ్డ్గా ఉండడంతో, పిల్లలు త్వరగా వెళ్ళి మీరు ఫ్రెష్ అయ్యండి, ఎవరికి ఏమీ కాలేదు కదా, ఇక ఈ విషయం గురించి ఆలోచించకండి, మీరు స్నానం చేసి వస్తే మీకోసం నేను స్నాక్స్ చేసి పెడతాను, ఆ తర్వాత మనం అంతా కలిసి హ్యాపీగా ఆడుకోవచ్చు అని బాగి పిల్లల్ని మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు మనోహరి, వస్తే నువ్వు ఎక్కడున్నావే, లాన్లోనే ఉండుంటావో, ఇప్పుడు నీ పిల్లల్ని అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా చిత్రహింసలకు గురి చేస్తానో చూడు అని చెప్పి, పిల్లలు త్వరగా మీరు స్నాక్స్ తినేసి రండి, మనమంతా కూడా సరదాగా లాన్లో ఫుట్బాల్ ఆడుకుందామని చెప్పి అంటూ ఉంటుంది. ఫుట్బాలా, సరే ఆంటీ, ఒక 5 మినిట్స్లో స్నాక్స్ తినేసి వస్తాము అని పిల్లలు అంటూ ఉంటారు. ఇక అలా మనోహరి చెప్పినట్టుగానే పిల్లలు బాల్ తీసుకొని ఆడుకోవడం కోసం అని చెప్పి లాన్లోకి వస్తారు. అక్కడే బందీగా నిలబడి ఉంటుంది. చెంబ చుట్టుపక్కల గీసిన వలయంలో నుండి బయటకు రాలేక అలాగే మరుగుజ్జుగా అక్కడ నిలబడి పిల్లల్ని చూస్తూ ఉంటుంది. పిల్లలు బాల్తో ఆడుకుంటూ ఉంటారు. అలా బాల్తో ఆడుతూ ఉండగా మనోహరి, వసే ఇప్పుడు పిల్లలు బాల్ని అటు ఇటు విసిరేస్తూ బాల్ కోసం పరిగెడుతూ ఉంటారు. నువ్వు ఎవరి కాలి కింద నలిగిపోతావో తెలీదు, అలా నిన్ను చిత్రహింసలకు ఎలా గురి చేస్తానో చూడు అని చెప్పి మనోహరి కావాలని బాల్ని పదే పదే నేలకేసి కొడుతూ ఉంటుంది. ఇక అలా పక్క నుండి ముందు నుండి బాల్ వెళ్తూ ఉంటే అప్పుడు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. పిల్లలు బాల్తో ఆడుతూ ఉండగా ఒక్కసారిగా ఆ బాల్ మీద పడబోతూ ఉంటే అప్పుడే యమలోకంలో నుండి గుప్తా 9 రూపంలో దగ్గరికి వస్తాడు. అలా 9లాగా వచ్చిన గుప్తాను చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. గుప్తాను చూసి సంతోషంగా, గుప్తా గారు నాకు సాయం చేయడానికి వచ్చారా అని చెప్పి హ్యాపీగా చూస్తూ ఉంటే అప్పుడు గుప్తా తన మీదకు ఎక్కించుకొని తనని సురక్షితమైన ప్లేస్లోకి వదిలేస్తాడు. ఎంతగానో ఆనందపడిపోతూ, చాలా థ్యాంక్స్ గుప్తా గారు, నాకు నిజంగా చాలా పెద్ద సాయం చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, బాలిక, నువ్వు నన్ను సోదరుడిగా భావించి నా చేతికి రాఖీ కట్టావు, నిన్ను కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది, అందుకే నా సోదరి కోసం నేను యమపురి నుండి వచ్చేసాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. నన్ను మామూలు స్థితికి మార్చేయండి గుప్తా గారు, ఇలా మరుగుజ్జుగా ఉండడం కష్టంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, లేదు బాలిక, నేను కాపాడగలను, కానీ మామూలు స్థితికి మాత్రం నేను మార్చలేను, దైవ నిర్ణయం ప్రకారం నువ్వు ఎప్పుడు మామూలు స్థితికి రావాలని రాసిపెట్టి ఉంటే
అప్పుడే వస్తావని చెప్పి అప్పటి వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక మనోహరి అలా పిల్లలతోని కాసేపు ఆటలాడుతూ ఈ పాటికి ఆ ఆరు బాల్ కింద చీమలాగా నలిగిపోయి ఉంటుంది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. మరోపక్క అమర్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. అప్పుడే బాగి అక్కడికి వస్తుంది. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలని బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ చెప్పు బాగి అని అంటూ ఉంటే, ఒకే రోజు పిల్లలకు, మీకు, నాకు, రాతోడికి, మన అందరికీ ఇంటి దగ్గర ఏదో జరిగినట్టుగా బాధగా అనిపించడం ఏంటండి? మనకెవరికి ఏమీ జరగలేదంటే ఒకవేళ ఆరు అక్కకు అని బాగి డౌట్ పడుతూ ఉంటుంది. అమర్ కూడా బాగి వైపు చూస్తూ, అవును బాగి, నాకు కూడా అదే అనిపించింది. ఆరు ఆత్మ ఇక్కడే ఉందని స్వామీజీ చెప్పారు కదా, అలా ఆరు ఆత్మకు ఏదైనా జరిగిందేమోనని నాకు కూడా చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే, ఇకప్పుడు బాగి, ఏమండి, ఆరు అక్కకు మనమంతా ఉన్నాము, ఎట్టి పరిస్థితులను అక్కకు ఏమీ కాకూడదు. కాకపోతే ఆరు అక్కకు ఏదైనా ప్రమాదం సంభవించినా కూడా మనకెవరికీ తెలియదు కదా, మరి అటువంటప్పుడు తను క్షేమంగా ఉందో లేదో మనకి ఎలా తెలుస్తుందని చెప్పి బాగి గుడికి వెళ్ళి అక్క పేరు మీద పూజ చేసి వస్తానండి, తను ఎప్పుడు కూడా బాగుండాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ అలాగే బాగి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి పూజారి గారితో, పూజారి గారు అరుంధతి పేరు మీద పూజ చేయండి అని చెప్పి అంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ, అరుంధతి అక్క ఇంట్లోనే ఉందని స్వామీజీ చెప్పారు. అరుంధతి అక్కకు ఏదో జరిగిందని మా అందరికీ కూడా అనిపిస్తుంది. తనకు ఎటువంటి ప్రమాదం రాకుండా నువ్వే తనని కాపాడాలి తండ్రి అంటూ బాగి దేవుడికి దండం పెట్టుకుంటుంది. తర్వాత పవిత్రమైన గంగా జలాన్ని పంతులు గారు బాగి చేతిలో పెడుతూ, అమ్మ, ఇది పవిత్రమైన గంగా జలం. మీ ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం ఏదైనా ఉంటే ఈ గంగా జలాన్ని ఇంటి చుట్టూ చల్లినట్లయితే ఖచ్చితంగా దుష్ట శక్తి ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. నిజంగానే పంతులు గారు, ఒకవేళ నిజంగానే దుష్ట శక్తి ఏదైనా ఉంటే అది అంతమవుతుందా అని బాగి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా అంతమవుతుందమ్మా, ఈ గంగా జలం చాలా పవిత్రమైనది అని పంతులు గారు అంటూ ఉంటారు. దాంతో బాగి ఆ గంగా జలాన్ని ఇంటికి తీసుకువచ్చి దాన్ని ఇంటి నిండా చల్లుతూ ఉంటుంది. అలా చెంబ దుష్టశక్తి మొత్తం కూడా ఆ పవిత్రమైన గంగా జలం వల్ల అక్కడి నుండి తొలగిపోతుంది. ఆరు కూడా చెంబ చుట్టూ గీసిన రేఖల నుండి విముక్తి లభిస్తుంది. మరుగుజ్జుగా ఉన్న ఆరు దుష్టశక్తి ప్రభావం అంతా కూడా తొలగిపోవడంతో మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఇక అలా ఆరు సడన్గా మామూలు రూపంలోకి మారిపోవడంతో గంగా జలాన్ని ఇంటి చుట్టూ జల్లుతో శుద్ధి చేస్తున్న బాగి ఆరుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్క, ఇప్పటి వరకు నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా, మీరు సడన్గా ఎక్కడి నుండి వచ్చారక్క? వేసిన గేట్ వేసినట్టుగానే ఉంది, మరి ఇప్పటి వరకు కనిపించని మీరు ఇప్పుడు ఇంత సడన్గా ఎలా కనిపించారు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, అంటే నేను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాను బాగి, చెట్టు చాటున పూలు కోస్తున్నాను, అందుకే నువ్వు నన్ను చూడలేదు, నేను వచ్చి చాలాసేపు అయింది అని అంటూ ఉంటుంది. ఇక అలా బాగి ఆరుతో మాట్లాడుతూ ఉంటే దూరం నుండి ఇదంతా చూస్తున్న మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఈ బాగి ఆరుతో ఎలా మాట్లాడగలుగుతుంది? అది ఇప్పుడు మరుగుజ్జుగా ఉండాలి కదా, అంటే అది మామూలు స్థితికి వచ్చేసిందా? ఇప్పుడు ఇది మామూలు స్థితికి వచ్చిందన్న విషయం ఆ చెంబకు తెలిస్తే ఆ చెంబ నన్ను వదిలిపెట్టదు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటాడు. బాగి ఆరుతో మాట్లాడడం చూసేసిన అమర్ దగ్గరికి వచ్చి, బాగి, ఎవరితో మాట్లాడుతున్నావని అంటూ ఉంటే, ఏమండి, టైంకి వచ్చారు, నేను ఎప్పుడు పక్కింటక్క అని చెప్తూ ఉంటాను కదా, ఇదిగోండి ఈవిడే పక్కింటక్క అని చెప్పి, అక్క అలా చూస్తూ ఉంటారేంటక్క, మా ఆయన నమస్కారం పెట్టండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఎంతకనో కంగారు పడిపోతూ అక్కడ నుండి సడన్గా వెళ్ళిపోతూ ఉంటే, అక్క అక్క అలా వెళ్ళిపోతున్నారేంటక్క అని చెప్పి బాగి పిలుస్తూ ఉంటాడు. అమర్ బాగిని ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అదేంటి బాగి, అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు, నువ్వేమో ఇప్పటి వరకు ఎవరో అక్కడుండి
మాట్లాడుతున్నట్టుగా ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నట్టుగా అలా అలా చూస్తున్నావేంటి అని అమర్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఏమండి, నేను చెప్పేది నిజమండి. ఇప్పటి వరకు పక్కింటక్క ఇక్కడే ఉంది. అక్క నాకు కనిపించి మీకు కనిపించకపోవడం ఏంటి అంటే ఇప్పటి వరకు నాతో మాట్లాడింది పక్కింటక్క కాదా, ఆరు అక్కన అని చెప్పి బాగి షాక్ అవుతూ ఉంటే, అవును బాగి, నువ్వు మాట్లాడింది నా ఆరుతోనే, ఇన్ని రోజులు నువ్వు మాట్లాడేది కూడా నా ఆరుతోనే అని చెప్పి అమర్ బాగికి చెప్పడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.